బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ కోరారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీ మేరకు బీసీలకు నిధులు ఇవ్వాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయాన్ని తలసాని గుర్తు చేశారు. 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని, ఎందుకంటే బడ్జెట్ 20వ తారీఖు ప్రవేశపెడుతుంది కాబట్టి ఈ బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు మీ డిక్లరేషన్ ప్రకారమే, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే. ఎందుకంటే రాష్ట్రంలో బీసీ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. కానీ బీసీ డిక్లరేషన్ కానీ ఈ 1,00,000 కోట్ల బడ్జెట్ మీ చేతుల పని, ఎవరు పర్మిషన్ మీకు అక్కర్లేదు. దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయిల వలన మా పిల్లలందరూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. 10,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయనేటువంటి. అల్టిమేట్ గా మేమేం చేయాలనో, మా సమాజం ఏం చేయాలనో మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మా బీసీ మంత్రులు కానీ మా బీసీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు బీసీ సంఘాల వాళ్ళు వచ్చి వాళ్ళ మీద ప్రెజర్ బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఇది ఒక గంభీరమైనటువంటి సబ్జెక్టు కాబట్టి మీరు చెప్పినే మేమేదో కొత్తగా చేయమనేది కూడా మేమేం చెప్తలేం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీరు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పి ఇవన్నీ నమ్మించారు కాబట్టి దయచేసి చేయాలని కోరుతున్నా.